वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मोक्षम् అందరం కూడా చక్కగా ఆవర్తనంలో ఇల్లంతా పవనేసి ఆ బ్యాక్టీరియా మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఓం రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మోక్షం ఓకే, మొత్తానికైతే మాత్రం అఘోరి ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా చివరకు ఖమ్మం జిల్లా కూడా ఒక్కసారిగా తన పర్యటన కొనసాగిస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా కేవలం ఆంధ్ర, మరోవైపు తెలంగాణ రాష్ట్రం వివిధ జిల్లాల్లోనే సంచరించినటువంటి మహిళా అఘోరి మొత్తానికైతే మాత్రం ఖమ్మం బాట పట్టింది. మొత్తానికైతే ఇటీవల కాలంలో ఖమ్మంలో ఉదయం పూట ఖమ్మం జిల్లా మద నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అఘోరికి ఒక్కసారిగా ఆమె యొక్క రాకను తెలుసుకున్నటువంటి చాలా మంది ప్రజలు కూడా ఆమెను చూసేందుకు జనం చాలా వరకు బాలు తీరిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా ఆమెకు పాదాభివందనం చేయడం వెనుక కూడా చేయడంపై అక్కడ స్థానికులు కూడా ఒక రకం చెప్పుకోవాలంటే ఇంకా భక్తి పారవశ్యంతో ముందుకెళ్లిన నేపథ్యం అని చెప్పుకోవచ్చు. అవసానికైతే మహిళా అఘోరీలు ఇటీవల ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఇట్లా ప్రత్యక్షంగా పబ్లిక్ లో జనాల వాసాల్లోకి వచ్చేసి ఇట్లా నేరుగా కనపడే సందర్భాలు లేవు. ఫలితం కాకపోతే ఈసారి మాత్రం ఇక ఎక్కడ లేని విధంగా ఒకవైపు చూసుకుంటే మాత్రం వ్యాపార జనరల్ గా ట్రాన్స్జెండర్స్ మాత్రం కేవలం వ్యాపారాలు కావచ్చు లేదా గృహ ప్రవేశాలు చేసే సమయంలో మాత్రమే వాళ్ళంతా కూడా బయటికి అంటే షాప్ ఓపెనింగ్ కావచ్చు లేదా గృహ ప్రవేశాల ఓపెనింగ్ సమయంలో కావచ్చు వచ్చే సందర్భాలు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ మహిళా అఘోరి మాత్రం కేవలం యథేచ్ఛగా వాళ్ళ యొక్క అంటే వ్యాపార యొక్క సంకల్ప యొక్క దృష్టితోటే మొత్తానికైతే మాత్రం తను ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా శుభకార్యం ఉన్నా గానీ లేదంటే ఇంకేదన్నా ఇతర కార్యక్రమాలు కూడా అటెండ్ అయ్యే విధంగా తన వ్యవహార శైలి ఉందనేది కూడా భక్తులు చెప్పుకునే నేపథ్యం ఉంది. మరోవైపు మాత్రం ఇప్పుడు ఉదాహరణకు ఖమ్మం జిల్లా మధురలోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి మహిళా ట్రాన్స్జెండర్ అఘోరి మొత్తానికైతే మాత్రం ఆమెను చూసేందుకు జనాలు ఎంతగానో వచ్చినా సరే కానీ ఆమె చేస్తున్నటువంటి ప్రత్యేక పూజల వల్ల కావచ్చు, అదే విధంగా షాప్ ఓపెనింగ్ కావచ్చు, హాస్పిటల్ ఓపెనింగ్ కూడా ఈమె రావడంపై కూడా కాస్త ఒక రకం చెప్పి ఉండడం వరకు భక్తితో లేకుంటే ఆమె వస్తున్నప్పుడు వింతగా చూసినటువంటి ప్రజలు కూడా ఈసారి మాత్రం ఒక రకం చెప్పుకోవాలంటే కమర్షియలైజ్ గా వచ్చినటువంటి మహిళా అఘోరిని చూసి మాత్రం ఒక రకంగా ఆశ్చర్యం గురవుతున్న నేపథ్యం కూడా ఉంది. మరోవైపు మాత్రం ఆమెకు స్వాష్టంగా అంటే ఒక డిప్యూటీ సీఎం సతీమణి కూడా కాళ్లకు దండం పెట్టి ఆమె ఆశీర్వాదం తీసుకోవడం వెనుక కూడా ఒక రకం చెప్పుకోవాలంటే ఓహో అంటే ఇక మహిళ అఘోరికి ఇంత ప్రత్యేకత ఉందా అనేది కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే అంటే అక్కడ చర్చించుకుంటున్న నేపథ్యం కూడా ఉంది. మొత్తానికైతే మాత్రం మహిళా అఘోరి అనే ఒక ఆమె చేస్తున్నటువంటి మొన్నటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నన్ను ఆపేది ఎవరు, నన్ను ఈ రాష్ట్రంలో నేను ఎక్కడికైనా తిరగలుగుతానని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మహిళా అఘోరి కేవలం ఈ లోక కళ్యాణం కోసం అంటూ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక హిందువులపై జరుగుతున్నటువంటి కొన్ని దాడుల విషయంలో కావచ్చు ప్రత్యేకంగా దృష్టి సారించి నేను రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయం జరిగినా కూడా అక్కడ నేను వెళ్ళిపోతాను, ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా కానీ అక్కడికి వెళ్ళిపోతానని చెప్తున్నట్టు అఘోరికి మొత్తానికైతే మాత్రం ఇటీవల కాలంలో ఎప్పుడు చూసినా సరే కేవలం టెంపుల్ సందర్శన చేసుకుంటూ అంటే ఎక్కువ వివరాల్లో వార్తలకు ఎక్కేటటువంటి అఘోరి మొత్తానికైతే మాత్రం ఇప్పుడు మాత్రం కేవలం అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రావడం వెనుక అదే విధంగా దానికి వచ్చినటువంటి అఘోరి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మిసెస్ ఆమె కూడా సాష్టాంగ కాళ్ళకి నమస్కారం చేయడం అక్కడ ఉన్న మిగతా కొంతమంది ప్రజలు కూడా ఆమెకి కాళ్ళకు మొక్కి ఆశ్రమం తీసుకున్నట్టు నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఒక హోమం ఆసుపత్రిలో మంచి ఒక చండీ అంటే ఒక శాంతి హోమం కూడా నిర్వహించిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ మహిళా అఘోరి విషయం మాత్రం ఇటీవల అంటే ఆమె ఖమ్మం పర్యటన ఉందనేది సర్వత్ర చర్చ నడుస్తున్న నేపథ్యంలో మాత్రం ఒక ప్రైవేట్ హాస్పిటల్ కార్యక్రమానికి వచ్చేసి ఒక శాంతియుత పూజ చేసి అక్కడ చాలా వరకు భక్తులకు ఒక ఆశీర్వాదాలు ఇచ్చిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే మహిళా అఘోరి మాత్రం ఖమ్మం జిల్లా పర్యటించడం అదేవిధంగా కమర్షియల్స్ గా రావడం వెనుక ఆమె కొత్త ట్రెండ్ కు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇటీవల జనరల్ గా మహిళా అఘోరి అనే ఒక వ్యక్తి ఎక్కడ ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే సాధారణంగా ప్రత్యేక పూజలు చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం ఉండేది. కానీ మళ్ళీ ఈ ఇటీవల కదా ఆమె ట్రెండ్ మార్చేసి ఏకంగా షాప్ ఓపెనింగ్లుగా హాస్పిటల్ ఓపెనింగ్లకి ఇట్లా వచ్చేసి
కమర్షియలైజ్డ్ గా తయారు కావడం తోటి ఒక రకం చెప్పుకుంటే భక్తులు కూడా ఆచరణ వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఖమ్మం జిల్లాలో ఉంది. అందరం కూడా చక్కగా ఆవులతో ఇల్లంతా పవనేసి ఆ బ్యాక్టీరియా మన स्वाहा